హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది. మీ లైఫ్‌లో, మీ ట్రేడింగ్ కెరియర్‌లో ఇది చేంజ్ ఆఫ్ మూమెంట్. ఎందుకలా నేను అంటున్నాను అంటే, చాలా మంది నన్ను అడుగుతారు, బ్రదర్ మీరు 500 పాయింట్స్ క్యాప్చర్ చేస్తారు, 300 పాయింట్స్ క్యాప్చర్ చేస్తారు. మీరు డైలీ 100 పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నారు. మాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎలా చేస్తున్నారు? అండ్ మీరు నేను మీకే వదిలేస్తున్నాను. ఓకే. దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ ఛానల్. ఇన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్ నేను నా టెలిగ్రామ్ ఛానల్‌లో రెగ్యులర్‌గా నేను ట్రేడ్స్ తీసుకుంటాను కొన్ని. ఓకే. నేను తీసుకున్న ట్రేడ్స్ అన్ని పోస్ట్ కూడా చేస్తాను. ఎవ్రీ పోస్ట్ మీరు చూడండి. ఓకే. ఈ కంప్లీట్ జూన్ మంత్‌లో నాకు ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయ్యాయి? నాకు ఎన్ని టార్గెట్స్ హిట్ అయ్యాయి? అలా అని నేను స్టాప్ లాస్ పెట్టను అని మీరు అనుకోకండి. నేను టార్గెట్స్ హిట్ అయితే కూడా పెడతాను. నా ట్రేడ్స్‌వి స్టాప్ లాస్ హిట్ అయితే కూడా నేను పెడతానండి. 20 పాయింట్స్ స్టాప్ లాస్ ప్రతి ఒక్కటి నేను పెడతాను. జూన్ 12 నుంచి జూన్ ఫస్ట్ ఫస్ట్ ఎక్కడుంది? జూన్ 1 ఓకేనా అండి? ఈ జూన్ 1 నుండి కంప్లీట్‌గా జూన్ 12 వరకు కంప్లీట్ నా ట్రేడింగ్ సెషన్స్ మీరు చూడండి. ఆ డేట్, ఆ టైం, ఆ స్ట్రైక్ ప్రైస్ అక్కడ నాకు దొరికిందా లేదా? నాకు ప్రాఫిట్ అయిందా లేదా? సెకండ్, ఈ ట్రేడ్స్ అన్ని ఈ పర్టికులర్ టైంలో మార్కెట్ ఫాల్ అయిందా? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ జూన్ 1 నేను కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. పోస్ట్ చేశాను. ఇక్కడ 80 రూపీస్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. మీరేం చేయాలి అంటే జూన్ 1 కి 10:49 AM కి 54,300 సి 1 మినిట్ చార్ట్ పెట్టండి. 50 మినిట్స్ అవసరం లేదు. ఓన్లీ 1 మినిట్ చార్ట్ పెట్టండి. పెట్టి మీరు చూడండి ఈ ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అయిందా లేదా? అండ్ ఆ రోజు మల్టిపుల్ ట్రేడ్స్ పోస్ట్ చేశాను. అండ్ జూన్ 2 కి 923 సెన్సెక్స్ 74,000 సి అంటే సెన్సెక్స్ అయితే ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ లేదు. బ్యాంక్ నిఫ్టీ మీరు చూడొచ్చు, సెన్సెక్స్ చూడలేరు కాబట్టి సెన్సెక్స్ మీరు ఏం చేయాలి అంటే మంత్లీ ఎక్స్పైరీ తీసుకోండి, అది బెస్ట్. లేకపోతే ఈ టైం కి ఆ ట్రేడ్ అనేది చార్ట్ లో చూసుకోండి, మీకే అర్థమైపోతుంది. సో ఇలా కంప్లీట్ గా 100 పాయింట్స్, 50 పాయింట్స్ స్కాల్పింగ్ అండ్ మోర్ దెన్ 500 పాయింట్స్, 300 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ ఎలా చేస్తున్నాను, దాని బిహైండ్ రీజన్ ఏంటి, అది మీకు నేను ఇవాళ చెప్పబోతున్నానండి. ఆల్రెడీ మన ప్లే లిస్ట్ లో సీజన్ 4 లో, సీజన్ 5 లో, సీజన్ 6 లో నేను వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్, ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఇది మనకు రీటెస్ట్ అవుతే ఎలా రీటెస్ట్ అవుతుంది, రివర్సల్ అవుతే ఎలా రివర్సల్ అవుతుంది, ఇది నేను సీజన్ 4, 5, 6 లో నేర్పించాను. దాని తర్వాత ఫేర్ వాల్యూ గ్యాప్, ఎఫ్ఈజీస్ ఎఫ్ఈజీస్ కూడా నేను నేర్పించాను. ఎఫ్ఈజీ ఎక్కడ నేర్పించాను అంటే ఐ థింక్ సప్లై అండ్ డిమాండ్ లో నేర్పించాను అనుకుంటా. సప్లై అండ్ డిమాండ్ కాదు, ఐ థింక్ సీజన్స్, రైట్, సీజన్ 6, సీజన్ 4, సీజన్ 5 దీనిలోనే ఎఫ్ఈజీస్ కూడా ఉన్నాయి. మీరు సింపుల్ గా ఏం చేయాలి అంటే ఈ మన వీడియో చూసిన తర్వాత, మీకు ఈ మన వీడియో చూసిన టాపిక్ అర్థమైన తర్వాత మీరు మన యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి అక్కడ ప్లే లిస్ట్ లో సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 ఇది కంపల్సరీ చూడాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇవాళటి వీడియో రెగ్యులర్ ట్రేడ్ చేసే వాళ్ళ కోసం కూడా, అండ్ ఇంప్రాపర్ గా అంటే ఒక వీక్ లో 2 టైమ్స్ ట్రేడ్ చేస్తాము, మేము మంత్లీ 4 టైమ్స్ ట్రేడ్ చేస్తాము, ఇది మీకు కూడా. సో ఈ వీడియో అనేది మీరు ఖచ్చితంగా చూడాలి. ఓకేనా అండి? అండ్ ఇవాళ నేను కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి రెండు. ఇవాళ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మనకి ఏది ఇంపార్టెంట్ అది చెప్తాను నేను. ఓకే. అండ్ నేను కూడా అక్కడ ఎందుకు ప్రాఫిట్ చేస్తానో మీకు చూపిస్తాను. ఓకే. సి, బయింగ్ ఆర్డర్ బ్లాక్, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే. సో మనకు బయింగ్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ఫస్ట్ అది తెలిసి ఉండాలి. ఓకే. మార్కెట్ లో ఎక్కడైనా కానివ్వండి, ఒక బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అయింది అనుకోండి. పర్టికులర్ ప్రీవియస్ డిమాండ్ ప్రైస్ దగ్గరనో, లేకపోతే ప్రీవియస్
ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ దగ్గరనో ఎక్కడో ఒక చోట మీకు ఇలా బయింగ్ ఆర్డర్ బ్లాక్ అని కనిపించింది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు? బయింగ్ ఆర్డర్ బ్లాక్ కనిపించినప్పుడు మీరు బయింగ్ ఆర్డర్ బ్లాక్ ని మార్క్ చేసుకుంటారు. ఇది ఓకే. దాని తర్వాత ఏం జరిగింది మార్కెట్ లో? బయింగ్ ఆర్డర్ బ్లాక్ మీరు మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఇంకో క్యాండిల్ ఫామ్ అయింది. ఐదర్ అది గ్రీన్ అయినా కానివ్వండి, లేకపోతే ఇది రెడ్ అయినా కానివ్వండి, ఇలా ఎక్కడైనా కానివ్వండి, ఒక బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయిన తర్వాత లెవెల్స్ అనేవి ఇలా మార్క్ అయ్యాయి. ఓకే. గ్రీన్ క్యాండిల్ అయినా, రెడ్ క్యాండిల్ అయినా. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ కి, ఈ రెడ్ క్యాండిల్ కి మధ్యలో ఒక విషయం. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయినప్పుడు, నార్మల్ గా బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయినప్పుడు పక్కన వేరే క్యాండిల్ ఫామ్ అవుతది కదా! బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయినప్పుడు. ఇది మనకు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఓకేనా అండి? ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఎఫ్‌విజి. ఎఫ్‌విజి. ఇది చాలా మందికి తెలియదు. ఇప్పటి వరకు మన యూట్యూబ్‌లో ఎవరు చెప్పలేదు ఈ విషయం. ఇవన్నీ సీక్రెట్స్. ఇవన్నీ ఎవరు ఫ్రీలో నేర్పించరు. నేను ఫ్రీ అని దీన్ని కించపరుస్తలేదు. బట్ ఏంటి అంటే ఎవరు చెప్పరు. ఉట్టిగా చెప్పరండి. చాలా కాస్ట్ తీసుకుంటారు. నేను చాలా ఈజీ వేలో నేర్పిస్తున్నాను. ప్లీజ్ నేర్చుకోండి. ఓకేనా? ఎప్పుడో ఒక్కసారి ట్రేడ్ చేసే వాళ్ళకి గూడా పనికొస్తది. రెగ్యులర్ ట్రేడ్ చేసే వాళ్ళకి గూడా ఇది మీకు పనికొస్తదండి. ఓకే. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఈ ఫస్ట్ క్యాండిల్‌కి అండ్ ఈ థర్డ్ క్యాండిల్‌కి. ఫస్ట్ అండ్ థర్డ్ క్యాండిల్‌కి మధ్యలో ఒక క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత గ్యాప్ అనేది ఫార్మ్ అవుతది. ఇలా మార్కెట్‌లో ఎప్పుడైనా ఫార్మ్ అవుతే ఇట్ విల్ గివ్ యూ అబౌట్ 200 పాయింట్స్ ర్యాలీ. ఇది బయింగ్ ఆర్డర్ బ్లాక్. ఓకే. సేమ్ టు సేమ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అయినా క్రియేట్ కానివ్వండి, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అయినా క్రియేట్ కానివ్వండి. మీకు చూపిస్తాను. ఓకే. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్‌లో గూడా సేమ్ క్యాండిల్స్ ఉంటాయండి. ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఓకే. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఎలా? సింపుల్. సింపుల్. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్. ఇలా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్‌లో ఎఫ్‌ఇజి ఉందే అనుకుందాం. ఫెయిర్ వాల్యూ గ్యాప్. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్‌లో. ఇక్కడ సేమ్ గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, ఇది రీటెస్ట్ అయినా ఓకే, రీటెస్ట్ కాకున్నా ఓకే పర్వాలేదు. మార్కెట్‌లో మనకు హెవీగా సెల్లింగ్ అనేది కనిపిస్తది. కనిపియాలి. ఓకే. సో, ఇది మీరు ఎక్కడైనా చూడండి. ఒక ప్రూఫ్‌తో పాటు చూపిస్తాను నేను. బయింగ్ ఆర్డర్ బ్లాక్ గూడా ఇక్కడ చూడండి. ఓకే. ఇది కంప్లీట్ ర్యాలీ మొన్నటిది. బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది. ఫస్ట్ మనం బయింగ్ ఆర్డర్ బ్లాక్ మార్క్ చేసుకుందాం. ఓకే. దాని తర్వాత రెడ్ క్యాండిల్‌కి బయింగ్ ఆర్డర్ బ్లాక్ థర్డ్ క్యాండిల్‌కి గ్యాప్ కనిపిస్తుందా అండి? ఈ గ్యాప్ చూడండి. మల్టిపుల్ టైమ్ రీటెస్ట్ అయినా ఓకే, రీటెస్ట్ కాకున్నా ఓకే. ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చింది అంటే దేర్ విల్ బి ఎ సపోర్ట్ పాయింట్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ సెల్లింగ్ జరిగినా మనకు అలాగే ఉంటది. ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది. బట్ ఇక్కడ ఎక్కడైనా ఎఫ్‌విజి గ్యాప్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఓకే. మనకు గ్యాప్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి. బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది. దాని తర్వాత ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా క్రియేట్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ చూడండి. ఇది సెల్లింగ్ సైడ్. ఓకే. ఇది సెల్లింగ్ సైడ్. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మీకు ఇక్కడ ఫస్ట్ క్యాండిల్‌కి ఉంది. ఇక్కడ థర్డ్ క్యాండిల్‌కి ఉంది. సెకండ్ క్యాండిల్‌లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇక్కడ చూడండి. రీటెస్ట్ అయినా ఓకే, రీటెస్ట్ కాకున్నా ఓకే అని మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే. ఇప్పుడు ఇక్కడ గూడా చూడండి. సేమ్ టు సేమ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ చూడండి. దాని తర్వాత ఫెయిర్ వాల్యూ గ్యాప్ చూడండి.
రీటెస్ట్ అయింది, ఫాల్ అయింది. రీటెస్ట్ అయినా ఓకే, రీటెస్ట్ కాకున్నా ఓకే. మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇన్ని మార్క్ చేశాను కదా! ఈ మార్కింగ్ లో మీరు పాయింట్స్ చూడండి చాలు. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడే అనుకుందాం 333 పాయింట్స్. ఓకే. ఇక్కడ నుంచే చూడండి. రీసెంట్ అంతొద్దు, ఇక్కడ వరకు చూడండి. 300 పాయింట్స్. కిందనే వదిలేస్తున్నాను. బట్ పైన లెవెల్స్ చూపిస్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడ చూడండి. సింపుల్. ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ కాగానే మీరు భయపడి బయటకొచ్చేసారే అనుకుందాం. 500 పాయింట్స్. ఓకే. ఇంకా నేను ఇలా ప్రూఫ్ చూపిస్తే చాలా ఎళ్తాయండి. ఓకే. ఇప్పుడు మీరిక్కడ చూడండి. బయింగ్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఎఫ్ఈజీ రీటెస్ట్. మనకు కంప్లీట్ ఎఫ్ఈజీ దొరికింది ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ కూడా చూడండి. బయింగ్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఎఫ్ఈజీ రీటెస్ట్. ఓకే. అండ్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు. నేను ఓన్లీ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి చూపిస్తున్నాను మీకు. ఓకే. సి అండి. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీ రీటెస్ట్. ఎఫ్ఈజీ రీటెస్ట్ అయినా ఓకే, రీటెస్ట్ కాకున్నా ఓకే. మనము ఇదైతే ఇక్కడ నుంచే పెట్టుకుందాం. 374 పాయింట్స్. సో, నేను మార్కెట్‌లో మేజర్ పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి మేజర్ రీజన్ అంటే ఇదే. ఇది ఎవ్రీడే వస్తదా అంటే, మీరు 5 మినిట్స్ మీకు అనాలిసిస్ చేయడానికి వస్తే, ఇది మీకు ఎవ్రీడే దొరుకుతది. మినిమమ్ స్కాల్పింగ్ దొరుకుతది. మినిమమ్ స్టాప్ లాస్ దొరుకుతది. మాక్సిమం ట్రేడ్స్ దొరుకుతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకుందాం. ఇక్కడ చూసుకోండి. బయింగ్ ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీ, ఫెయిర్ వాల్యూ గ్యాప్ పైకి వెళ్ళిపోయింది. ఓకే. అండ్ ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కానీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లేదు. నార్మల్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లెవెల్. ఓకే. ఇక్కడ చూడండి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ప్లస్ బయింగ్ ఆర్డర్ బ్లాక్, అందుకే పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి. బయింగ్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఎఫ్ఈజీ, ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ తో బయింగ్ ఆర్డర్ బ్లాక్ లేకపోతే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అవుతే మనకు మార్కెట్ లో హై పాయింట్స్ ఎక్యురసీ అనేది ఉంటదండి. మీరు మంత్లీ 4 to 5 టైమ్స్ ట్రేడ్ చేసుకున్నా, రెగ్యులర్ గా ట్రేడ్ చేసుకున్నా మీకు ఇది వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుంది. 99.99% చెప్తున్నాను. వర్కౌట్ అవుతుంది. మీరు కొంచెం ఇప్పుడు మన ఈ సెషన్ చూసిన తర్వాత సీజన్ 5, సీజన్ 4, సీజన్ 6 మన ప్లేలిస్ట్ లో చూడండి. అండ్ మీ దగ్గర పీడిఎఫ్స్ లేకపోతే నాకు అడగండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ నా దగ్గర కంప్లీట్ గా ఉన్నాయి. ఈ పీడిఎఫ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నేను ఎటువంటి ఛార్జ్ చేయను. అండ్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టొచ్చు. దిస్ ఈస్ అ హై అక్యురసీ ట్రేడింగ్ టెక్నికల్ అనాలిసిస్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ విత్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండి. మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.